హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్తో వచ్చేసానండి ఈరోజు. అది మెయిన్ ఇంగ్రీడియంట్ దేంతో చేశాను అంటే బాలామృతంతో చాలా రెసిపీస్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. కింద లింక్ పెడతాను, అది చూసేయండి. ఫస్ట్ ఇందులో బాలామృతంతో పాటు తాటి బెల్లం పిల్లలకి పెట్టడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇందులో ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి అయితే చాలా బెటర్. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎట్లా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఈ తాటి బెల్లం అనేది వేసుకుని బాగా మరగనివ్వాలి. అండ్ యాక్చువల్లీ ఆ బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఇంకొక ప్యాన్ తీసుకుని మనము కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్, అంటే హల్వా అంటేనే గీ అనేది ఎక్కువ ఉండాలి. సో అలాగే 2-3 స్పూన్స్ వేసుకొని బాలామృతం ఒక కప్పు తీసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ గీలో మొత్తం గీ అంతా పీల్చుకొని మంచిగా రోస్ట్ అయ్యి స్మెల్ బాగా వచ్చేంత వరకు, ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 or 10 minutes మీ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రోస్ట్ చేసుకున్నట్టయితే మనకు హల్వా అనేది భలే టేస్ట్ వస్తుంది. అందులోని గీలో కాబట్టి ఆ టేస్టే వేరు. ఈ లోపే మనకి తాటి బెల్లం కరిగి ఉంటుంది కాబట్టి స్లోగా కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం వేసుకుని ఎటువంటి లమ్స్ అట్లాంటివి ఏమీ పట్టకుండా అలా కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ కలపడం ప్రాసెస్లోనే మనకి టేస్ట్ కానీ ఫ్లేవర్ అంతా మిక్స్ అయ్యి భలే వస్తుంది. ఇందులో మనకి తినాలి అనుకుంటే యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు, పిల్లలకి ఎందుకో తెలీదు ఆ ఫ్లేవర్ నచ్చట్లేదు, తినట్లేదు. సో అందుకే కొంచెం గీ ఎక్కువ వేసుకొని బాగా కలపాలి. సో ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది హల్వా. మీకు తెలిసిందే కదా, ఏ హల్వా అయినా మనం మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఆ జిగురు అట్లా వస్తుంది. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అలా కలుపుతా అక్కడక్కడ ఒక్కొక్క స్పూన్ గీ అనేది యాడ్ చేసుకుంటూ అట్లా ప్యాన్ అంటుకుని ఉన్నదంతా తీసుకుని మంచిగా కలుపుకోవడమే. సో ఇదే ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వితిన్ 10 minutesలో మనం ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏం వేయట్లేదు, 3 ఇంగ్రీడియంట్సే. సో చూసారు కదా ఎంత మంచిగా టేస్టీ అండ్ చూడడానికి కూడా ఎంత బాగుందో. చూసారు కదా, గీ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను, అందుకే టేస్ట్ భలేగా వచ్చింది. మేమే హాఫ్ తినేసాము. సో మా పిల్లలకైతే ఇంకా బాగా నచ్చేసింది. అండ్ మనకి ఎక్కడ బాలామృతం ఫ్లేవర్ ఏం రాదు, చాలా స్వీట్గా భలే ఉంటుంది. సో ఇక్కడ మనకి గడికి భలే నచ్చింది. ఇలా బెల్లంతో చేసింది, ఇలా ఇంట్లో చేసింది హల్వాస్ పిల్లలకి బాలామృతంతో పెడితే చాలా హెల్తీ. బాయ్.